దోస్తలు నమస్తే, అందరూ ఎట్లా మంచిగా వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గోల్డ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, సో ఇది లాంగ్ వీడియో కాదు, షార్ట్ వీడియో. సో చిన్న ఒక 3 minutes లో వీడియోతో కంప్లీట్ చేసేస్తాను మీకు. అండ్ టాపిక్ ఏంటి అంటే, మనకు రీసెంట్ గా మన తెలంగాణ గవర్నమెంట్ మనకు రేషన్ కార్డ్ మీద రేషన్ షాప్ లో అయితే మనకు సన్న బియ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రీవియస్ గా మనకైతే దొడ్డు బియ్యం వస్తుండే, అవి చాలా అంటే మనం తినలేము ఆ బియ్యాన్ని. సో ఆ విధంగా ఉంటుండే. సో అందుకని గవర్నమెంట్ అయితే దొడ్డు బియ్యం జగల సన్న బియ్యం వీళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకొని మనకైతే సన్న బియ్యం తీస్తుంది కదా ఇప్పుడు. సో ఆ సన్న బియ్యం ఏ విధంగా ఉన్నది, సో మనం తినచ్చా తినలేమా ఆ బియ్యాన్ని అనే దాని మీద వీడియో చేస్తున్నా. సో ఒకసారి చూద్దాం సన్న బియ్యం ఏ విధంగా ఉన్నాయి, వేరే విధంగా ఉంటది. సో అందుకని ఈ సన్న బియ్యాన్ని అయితే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూద్దాం సన్న బియ్యం ఏ విధంగా ఉన్నది. నా దగ్గర దొడ్డు బియ్యం ఉన్నాయి, సన్న బియ్యం ఉన్నాయి. అంటే ఇంతకు ముందు తెచ్చుకున్న దొడ్డు బియ్యం ఉన్నాయి నా దగ్గర రేషన్ షాప్. అండ్ నిన్న తెచ్చిన సన్న బియ్యం ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. సో రెండు చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. అండ్ ఇంతే కాకుండా ఈ సన్నబియ్యం నిన్న తెచ్చిన తర్వాత మేము ఇంట్లో కుక్ చేసినాం. సో అది కూడా ఏ విధంగా అవుతుందో అనేది అది కూడా చూపిస్తాం మీకు. సో మనం తినచ్చా తినద్దా అంటే మనకి యూజ్ అవుతుందా కాదా ఈ సన్నబియ్యం అనేది ఒకసారి మీకు చూపిస్తా. సో చూస్తారు కదా, ఇది వచ్చేసి దొడ్డు బియ్యం. అంటే ఇంతకుముందు మనము లాస్ట్ మంత్ మనకు ఏవైతే ఇస్తుర్రో దొడ్డు బియ్యం రేషన్ షాప్ లో అవి వచ్చి దొడ్డు బియ్యం. ఇవి చూస్తారు కదా, ఈ విధంగా ఉన్నాయి దొడ్డు బియ్యము. అంటే మనం వీటిని తినలేము, ఇంట్లో వండుకున్న చూద్దాము, ఎంత మంచి కూర వండుకున్న చూద్దాము, వీటిని మనం తినలేని పరిస్థితిలో ఉండే ఇంతకు ముందు అయితే ఈ బియ్యం ఆ విధంగా ఉంటుండే క్వాలిటీ. సో బాగా దొడ్డుగా ఉన్నాయి బియ్యం అయితే ఇవి. అండ్ ఇవి కాకుండా ఇప్పుడు మనకు సన్న బియ్యం ఉన్నాయి, చూపిస్తాను చూడండి ఒకసారి. సో దీని క్వాలిటీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో సన్న బియ్యం. సో క్వాలిటీ చాలా మంచిగా ఉన్నాయి, క్వాలిటీ చాలా సూపర్ క్వాలిటీ ఉన్నాయి సన్నబియ్యం అయితే. అంటే మనం షాప్లో వెళ్ళి తెచ్చుకునే క్వాలిటీతో కంపేర్ చేస్తే చాలా బెటర్. ఇవి చాలా మంచిగా ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా సూపర్ క్వాలిటీ ఇది. అండ్ అలాగే ఇందులో ఎలాంటి డస్ట్ లేదు. సో నేను డైరెక్ట్గా రేషన్ షాప్ నుంచి తీసుకొచ్చి వీడియోతో చేస్తున్నా. సో చూడండి ఏ విధంగా ఉన్నాయో, మంచిగా ఉంది, మంచి క్వాలిటీ ఉన్నాయి. కానీ ఏంటంటే బియ్యం కొంచెం కొత్త బియ్యం కాబట్టి అన్నం అనేది కొంచెం మెత్త అవుతుంది నేను అనుకుంటున్నా. సో అర్థమైపోతుంది. సో సన్న బియ్యం దాని స్ట్రక్చర్ అనేది అప్పుడే అర్థమైపోతుంది ఇక్కడ. సో దొడ్డు బియ్యం చూడండి ఏ విధంగా ఉన్నాయో. సో ఓకే చూస్తారు కదా. అండ్ సో ఈ మనకు ఇచ్చిన రేషన్ కార్డులో సన్న బియ్యం ఏదైతే ఉందో వాటిని అయితే అన్నం కుక్ చేయడం జరిగింది. సో కుక్ చేసిన తర్వాత అన్నం అనేది కొంచెం లైట్గా మెత్తగా అవుతుంది. సో మొత్తం అట్లా పొడి అయితే అవ్వడం లేదు. సో కొంచెం మెత్తగా అవుతుంది. సో చెప్పినా కదా మీకు, రైస్ అనేది కొత్తది కాబట్టి అన్నం అనేది కొంచెం మెత్తగా అవుతుంది. సో బియ్యం అనేది పాతవి కావు. సో కొత్త బియ్యం కాబట్టి రైస్ అనేది ఈ విధంగా అవుతుంది. కొంచెం ముద్దగా అవుతుంది అన్నం అయితే. సో క్వాలిటీ పరంగా మాత్రం బాగుంది. సో రైస్ కొంచెం కొత్త అవ్వడం వల్ల అన్నం అనేది పొల్లు అవ్వడం లేదు. సో ఇట్లా అతుక్కుంటుంది.